అసలు సీతాదేవిని ఏమన్నాడు? శివాజీ మరియు అనసూయ మధ్య గొడవల్లో ఇతని లొల్లేమిటి? గరికపాటిని అంత మాట ఎందుకు అన్నాడు? అన్ని దేశాల్లో హిందువులు ఏకమయ్యారా? అన్వేష్ని పట్టుకుంటారా? ప్రపంచాన్నంతా చుట్టేస్తూ మన అందరికీ తెలియని దేశాలు పరిచయం చేసిన ఒక ప్రపంచ యాత్రికుడు ఈరోజు తనే ఒక పెద్ద వివాదంలో ఎందుకు చిక్కుకున్నాడు? ఒకప్పుడు సపోర్ట్ చేసిన జనమే ఇప్పుడు అతన్ని ఎందుకు అసహించుకుంటున్నారు? కోట్ల వ్యూస్, లక్షల ఆదాయం, కానీ ఒక్క వీడియోతో అంత తలకిందులైపోయింది. అసలు ఈ కాంట్రవర్సీ ఎక్కడ మొదలైంది? అతను చేసిన తప్పేంటి? మీరు నమ్మలేరు కానీ కేవలం కొన్ని రోజుల్లోనే దాదాపు లక్షల సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయారు. నా అన్వేష్ పతనం మొదలైందా? వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? ఈ గొడవకు పునాది పడింది బెట్టింగ్ యాప్స్ ఇష్యూతో. అన్వేష్ గత కొన్ని నెలలుగా ఆన్లైన్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే సెలబ్రిటీల మీద, యూట్యూబర్ల మీద యుద్ధం ప్రకటించారు. ఇది మొదట్లో అందరికీ మంచిగానే అనిపించింది. కానీ రీసెంట్గా నటుడు శివాజీ మరియు అనసూయ మధ్యలో జరిగిన డ్రెస్సింగ్ వివాదంలో అన్వేష్ తలదూర్చడంతో కథ అడ్డం తిరిగింది. శివాజీ వ్యాఖ్యలు తప్పుపడుతూ, బూతులు తిడుతూ అన్వేష్ చేసిన వీడియో అసలు ఇష్యూను వదిలేసి వ్యక్తిగత దూషణలు దిగాడు. మరియు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారి గురించి కూడా చాలా ఘాటుగా బూతులతో విమర్శించాడు. ఇక్కడి వరకు ఓకే, కానీ మతపరమైన అంశాలు మాట్లాడడం ప్రధానంగా ఇష్యూను పెద్దగా చేసింది. ఒకసారి అసలు ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. మన త్రేతాయుగంలో మన సీతాదేవి పద్ధతిగా చీర కట్టుకున్న రావణుడు అపహరించుకుపోయాడు, అంటే తీసుకెళ్లిపోయాడు. ఓకే, ఏమైంది? చచ్చిపోయాడు రావణుడు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. అన్వేష్ ఆవేశంలో సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి మాట్లాడుతూ రామాయణంలో సీతమ్మను రావణాసురుడు ఎత్తుకెళ్తే ఇప్పుడు ఇలాంటి పనులు చేసేవాళ్ళు బిర్యానీలు తింటూ తిరుగుతున్నారు, అంటే అత్యాచారాలు చేసేవాళ్ళు బిర్యానీలు తింటున్నారు అని అర్థం వచ్చేలా అన్నాడు. ఒక తప్పుడు పోలిక. జరుగుతున్న రేపుల మీద అండ్ మన పురాణాల్లో జరిగిన ఒక సంఘటనను తీసుకొని కంపేర్ చేయడం వల్ల కథ అడ్డం జరిగింది. నిజానికి ఇండియాలో అత్యాచారాలు జరగటం లేదా? ఆడవాళ్ళు మగవాళ్ళను చంపడం లేదా? ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఇక్కడ దేవుళ్లను గలీజ్ పదాలతో దూషిస్తాడా అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్వేష్ శత్రువులు కొంతమంది హిందువులు తిరగబడ్డారు. అసలు డ్రెస్సింగ్ గురించి మొదలైన వివాదం దేవుళ్ళ వరకు వచ్చింది. అన్వేష్ పతనం ఎలా మొదలైంది? అన్వేష్ పతనానికి ప్రధాన కారణం అతి విశ్వాసం. తను ఏం మాట్లాడినా జనం చూస్తారు, తనను ఎవరు ఏమీ చేయలేరు అన్నట్లుగా ప్రవర్తించడం ఆయనకు మైనస్ అయ్యింది. స్టాటిస్టిక్స్ ప్రకారం గత కొద్ది రోజుల్లోనే అన్వేష్ దాదాపు 1,00,000 సబ్స్క్రైబర్ను కోల్పోయాడు. ఎప్పుడైతే దేవుళ్ళ గురించి మాట్లాడాడో అప్పటి నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్లో అతనికి వ్యతిరేకత మొదలైంది. చివరకు ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ ఆ వీడియోలో కూడా నేను తప్పు చేస్తే రక్తం కక్కుకొని చేస్తా, లేదంటే మీరు నాశనం అయిపోతారు అని శాపనార్థాలు పెట్టడం మళ్ళీ వివాదాస్పదమైంది. నా విషయానికి వస్తే 1,00,000 సబ్స్క్రైబర్లు పోయినంత మాత్రాన అతని జీవితం తలకిందులైపోతుంది అనుకోవడం పొరపాటే అవుతుంది. కానీ అన్వేష్ శివాజీ మరియు గరికపాటి గారిని అలా బూతులు తిట్టడం ముమ్మాటికి తప్పే. నిజానికి ఒక యూట్యూబర్గా అన్వేష్ కంటెంట్ చాలా మందికి ఇన్స్పిరేషన్. కానీ సక్సెస్ తలకెక్కినప్పుడు బాధ్యతలు మరించి ప్రవర్తిస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. బెట్టింగ్ యాప్స్పై పోరాడడం మంచిదే, కానీ అదే పేరుతో ఎవరిని పెడితే వాళ్ళని బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నాడు, కానీ ఇండియాకు వస్తే అరెస్ట్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, సోషల్ మీడియా ఎవరినైనా రాత్రికి రాత్రే హీరో చేస్తుంది. అదే సోషల్ మీడియా తప్పు చేస్తే రాత్రికి రాత్రే జీరో కూడా చేస్తుంది. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో తొందరలోనే కలుద్దాం. థ్యాంక్ యూ.